రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగంలో ఈరోజు ప్రభుత్వం ఏదైనా కొత్త విషయాలు చెప్తుందేమో లేదా రాబోయే బడ్జెట్లో ప్రజలకిచ్చిన 420 హామీలు 420 హామీలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వం మరి ఆ 420 హామీలు 6 గ్యారంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమో లేదా గత 15 నెలల పేలవమైన అట్టర్ ఫ్లాప్ పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ప్రసంగం ఉంటుందేమో గవర్నర్ గారిదని చెప్పి మేమందరం కూడా భావించినాం, ఆశించినాం. కానీ ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. పాపం పెద్ద ఆయన గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్ధాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో అర్ధసత్యాలు, ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం. కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు కనీసం ఒక్క మాట, వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట, వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్న గవర్నర్ నోటెంబడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్ళు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు. అసలు ఈరోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా 25 నుంచి 30% మించి రుణమాఫీ జరగలేదు. ఇది నిర్వివాదం. ఇది మేము శాసనసభలో పోయిన సమావేశాల్లోనే అడిగినాం. ముఖ్యమంత్రి గారు సొంత ఊరికి పోదామా, సొంత నియోజకవర్గానికి పోదామా, ప్లేసు డేటు టైము మీ ఇష్టం, ఊరు కూడా మీ ఇష్టం. ఒక్క ఊళ్ళే 100% రుణమాఫీ అయితే మేమందరం రాజీనామా చేసిపోతామని చెప్పి కూడా చెప్పినాం. కానీ మళ్ళీ ఈరోజు గవర్నర్ గారి నోటెంబడ రుణమాఫీ అయిపోయింది, లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అబద్ధాలు చెప్పించి గవర్నర్ గారి స్థాయిని కూడా దిగజార్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్కసారి తన భ్రష్టత్వాన్ని, తన నీచత్వాన్ని బయటపెట్టుకుంది. పెట్టుబడి సాయం అందని రైతులు రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం జరగక, కేసీఆర్ గారి టైంలో ఉండే రైతు బంధును కూడా కనీసం అమలు చేసే పరిస్థితి లేక ఆగమాగమైపోతుంటే ఇవాళ రైతు బంధు మొత్తం అందింది. అది మాత్రమే కాకుండా రైతు కూలీలకు కూడా సాయం చేస్తున్నామని చెప్పి గవర్నర్ గారి నోటెంబడ ఇవాళ అబద్ధాలు చెప్పించడం అంటే గవర్నర్ గారికి కూడా అవమానం. ఇది వారు కూడా గుర్తించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. సాగునీటి సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతా ఉంది. కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో, మా పార్టీ మీద గుడ్డి కోపంతో అక్కడ మేడిగడ్డను రిపేర్ చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల ఇవాళ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల ఈరోజు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే, ఆ పంట ఎండిపోయి అవస్థలు పడుతున్న రైతులు, తమ పొలాన్ని నిప్పు పెట్టుకుంటున్న రైతులు, తమ పొలంలో ఇలా గొర్రెలను మేకలను మేపుతున్న రైతులు వాళ్ళు ఎదురు చూసిండ్రు గవర్నర్ గారి ప్రసంగం నుంచి. ఒక్క మాటన్న వస్తుందేమో, మేము పంటలను ఎండిపోకుండా కాపాడుతాం, మేమున్నాం, ఈ ప్రభుత్వం భరోసా ఇస్తున్నది, మీకు రిపేర్ చేస్తాం మేడిగడ్డను, ఇన్ని రోజులు కేసీఆర్ గారి మీద గుడ్డి కోపంతో తప్పు చేసినాం అని ప్రాయశ్చిత్తం చేసుకుంటారు అనుకున్నాం. ఆ సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం ఒక్క మాట మాత్రంగా కూడా ఎండుతున్న పంటలు, సాగునీటి సంక్షోభం, 480 మంది రైతుల ఆత్మహత్యలు, వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఎట్లా ఉన్నాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ భారతదేశంలో బహుశా ఏ రాష్ట్ర సెక్రటేరియట్లో జరగని అత్యంత ఘోరమైన నీచమైన పరిస్థితి మన రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగింది. 20% కమిషన్ ఇయ్యందే ఇక్కడ బిల్లులు వస్తలేవని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు. మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా. ఇవాళ 20% కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది. ఈ విజన్ ఉంది, ఆ విజన్ ఉంది, ఏఐ, డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు. విజన్ లేదు, మన్ను లేదు, కమిషన్ తప్ప. నో విజన్, ఓన్లీ కమిషన్.
ఓన్లీ 20% కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను సర్పంచ్లను చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈరోజు పిల్లల్ని చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం గురుకులాల్లో ఉండే అధ్వాన్నమైన పరిస్థితుల గురించి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం. దాని గురించి ఒక్క మాట లేదు. చనిపోయిన 83 మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి గురించి ప్రస్తావన లేదు. అదే మాదిరిగా ఇంకా విచిత్రం, 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు 4,17,000 కోట్ల అప్పు చేస్తే 4,17,000 కోట్ల అప్పు చేస్తే అంటే సంవత్సరానికి 41,000 కోట్ల అప్పు చేస్తే అప్పులు అని గుండె బాదుకున్న కాంగ్రెస్ సన్నాసులు ఇవాళ ఒక్క సంవత్సరంలో 1,62,000 కోట్ల అప్పులు తెచ్చిన విషయం ఒక మాట చెప్తారేమో అనుకున్నాం. సరే, కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ఒక బలమైన పునాది వేయాలని బ్రహ్మాండమైన పథకాలు, రైతులకు వ్యవసాయానికి మాత్రమే 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది దాదాపు 4.5 లక్షల కోట్లు. రైతు బంధు రూపంలో 73,000 కోట్లు, రుణమాఫీ రూపంలో 28,000 కోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపంలో, అదేవిధంగా వ్యవసాయ పనిముట్ల రూపంలో, మెకనైజేషన్ రూపంలో, డ్రిప్ రూపంలో, సబ్సిడీల రూపంలో, ఉచిత విద్యుత్ రూపంలో మొత్తం 4.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలోని 70 లక్షల మంది రైతులకు ఇవ్వడం వల్ల ఇవాళ భారతదేశంలో తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయ్యింది. కానీ ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పుకుంటున్నారు? భారతదేశంలోనట రేవంత్ రెడ్డి ఉద్దారకం వల్ల తెలంగాణ నెంబర్ 1 అయిందట వరిధాన్యం ఉత్పత్తిలో. ఏది సంవత్సరం 14 నెలల్లో నువ్వు పంటలు ఎండబెట్టడం వల్ల, రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల, కరెంటు అస్తవ్యస్తం చేయడం వల్ల, రైతుల ఆత్మహత్యల వల్ల వరిధాన్యం ఉత్పత్తి పెరిగిందా? సిగ్గన్నా ఉండాలి మాట్లాడడానికి ప్రభుత్వానికి, కనీసం సోయన్నా ఉండాలి. ఇవాళ లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే కనీసం ఓదార్చడానికి ఒక మంత్రి దిక్కులేడు, కనీసం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు. ఊళ్ళల్లో పోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేని తరిమి కొడుతున్నారు. ఏది రైతు బంధు, ఏది రుణమాఫీ, ఎక్కడ తెచ్చిండ్రు మీరంతా అని చెప్పి ఊళ్ళల్లో ఇవాళ తరిమి కొడుతున్న పరిస్థితులను దాచిపెట్టే ప్రయత్నం గవర్నర్ గారి ప్రసంగం ద్వారా చేసిన మాట. 1,50,000 కోట్లు, 1,62,000 కోట్లు అప్పు చేసి ఒక్కటంటే ఒక్కటి కూడా పథకాన్ని ప్రారంభించని ఒక అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేవలం కుంభకోణాలు, 20% కమిషన్లు, 30% ల్యాండ్ డీల్స్. నా మాట కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు 30% కమిషన్ ఇస్తేనే మా మంత్రులు పనిచేస్తారు, 20% కమిషన్ ఇస్తేనే బిల్లులు వస్తాయి అని ఇవాళ స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నోటంబడ వస్తున్న మాటలు, కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లో ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఈ దుస్థితి గురించి గవర్నర్ గారు ఏమన్నా చెబుతారేమో. అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాము. ఢిల్లీకి మూటలు పంపేదానిలో బిజీగా ఉన్నా, పదవులు కాపాడుకోవడం కోసం ఢిల్లీకి మూటలు తప్పకపోయినా కనీసం ఇకనైనా సర్దుకుంటాము, సరి చేసుకుంటామని ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం. దాని ప్రస్తావన లేదు. ఒక్క గ్యారంటీ లేకుండా, ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా, 420 హామీల్లో కనీసం ఒక్క హామీ అమలు చేయకుండా, ఇవాళ ఒక్క కొత్త ప్రాజెక్టుకు ఇటుక కూడా పెట్టకుండా 1,62,000 కోట్ల అప్పు చేసినందుకు గవర్నర్ గారు ఏమైనా మందలిస్తారేమో రేవంత్ రెడ్డి గారిని అనుకుంటే, మరి అక్కడ కూడా గాంధీ భవన్లో ఒక కార్యకర్త చేసే ప్రసంగం లాగా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం సాగింది. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో మా పిల్లలకు అర్థమైంది నేను చెప్తే. ఈరోజు నిజానికి తెలంగాణలో ఉన్న పరిస్థితికి సావుడప్పు కొట్టాలి, కానీ పెళ్లిలో డీజే కొడతారు చూడు, ఆ డీజే కొట్టినట్టు ఈ ప్రసంగం డబ్బా కొడుతూ గవర్నర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్ధరించింది. ఏం ఉద్ధరించింది, ఎవరిని ఉద్ధరించింది? నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా. దావోస్లో 1,79,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు అని గవర్నర్ గారు నోటెంబడం మళ్ళొక్కసారి పచ్చి అబద్ధం చెప్పించారు. పోయిన సంవత్సరం మీరు చెప్పిన 40,000 కోట్లలో 40 పైసలు వచ్చినాయా? దమ్ముంటే రేపు ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బడ్జెట్ సమావేశాల్లో. పోయిన సంవత్సరం జనవరి 2024లో మీరు చెప్పిన 40,000 కోట్ల పెట్టుబడులు దావోస్ నుంచి 40 పైసలన్న వచ్చినాయా? దమ్ముంటే, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ప్రవేశపెట్టండి శ్వేతపత్రం. మీ అన్నదమ్ములతో మీరు కుదుర్చుకున్న కాంట్రాక్టులు కాదు. స్వచ్ఛ బయో అనే కంపెనీ పెట్టి అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి సోదరుడే 1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు బిల్డప్లు ఇవ్వడం కాదు ఇవాళ పెట్టుబడులు తేవడం అంటే. ఇవాళ తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి, ఇది వాస్తవం. కేయిన్స్ అనే సంస్థ మేమానాడు కష్టపడి మైసూరు నుంచి పట్టుకొస్తే 3,700 కోట్ల పెట్టుబడి ఇవాళ సెమీ కండక్టర్ పరిశ్రమ
గుజరాత్కు తరలిపోయింది, దొలేరాలో పెట్టుబడి పెట్టింది. కార్నింగ్ అనే పరిశ్రమ 1000 కోట్ల పరిశ్రమ మేము ఆనాడు పట్టుకొస్తే ఈరోజు తమిళనాడుకు పోయింది. ఆ పరిశ్రమ చెన్నైలో పెడతా ఉన్నారు. అదేవిధంగా ప్రీమియం ఎనర్జీ అనే కంపెనీ 1700 కోట్ల పెట్టుబడి సోలార్ కంపెనీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తరలిపోయింది. వాస్తవాలు ఇట్లా ఉంటే 1,79,000 కోట్ల పెట్టుబడులు, 1,79,000 కాదు కదా, 1,79,000 కోట్లు కాదు కదా. ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం అంటే కొత్తగా ఒకరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు. వీళ్ళ ఆర్ఆర్ ట్యాక్సులు, వీళ్ళ కమిషన్లు, వీళ్ళ దాడికి తట్టుకోలేక నిర్మాణ రంగం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పటికే నిర్మాణ రంగం పూర్తి స్థాయిలో పడిపోయిన పరిస్థితి. ఇంకోవైపు ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉంది ఇప్పటి వరకు తమ ఫిస్కల్ టార్గెట్లు రీచ్ కావడం లేదని బడ్జెట్లో కూడా చెప్తారని అనుకుంటా ఉన్నాం. కాబట్టి పరిస్థితి ఏమో ఇట్లా ఉంటే ప్రతి పదం గవర్నర్ గారితో ఈరోజు చెప్పించింది అబద్ధం, ప్రతి మాట ఈరోజు గవర్నర్ గారి నోటెంబడ వచ్చింది అసత్యం, ప్రతి వాక్యం పచ్చి మోసం. మరి మోసం చేసింది ఇవాళ తెలంగాణ ప్రజల్ని మాత్రమే కాదు, గవర్నర్ గారిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది, గవర్నర్ గారిని కూడా అవమానించింది. ఇంకొక మాటలో చెప్పాలి అంటే దశ దిశ ఏదీ లేని కేవలం ఒక డబ్బాలో గులకరాళ్ళే చూపితే ఎట్లా అయితే సౌండ్ వస్తుందో అట్లాంటి అది పరిస్థితి తప్ప ఇంకొక మాట కూడా లేదు. ఇంకా దారుణమైన మాట, బీసీలను కులగణన పేరుతో వంచి అవమానించి, ఈ మాట మేమనలేదు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారంటే ఆయనను కూడా సస్పెండ్ చేసి పారేసినారు. మీరు ఎట్లా తగ్గిస్తారయ్యా? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు 56% ఉన్న బీసీలు ఈరోజు 46 ఎట్లయితారని చెప్పి ఒక ఎమ్మెల్సీ గారు అడిగితే ఆయనను తీసుకుపోయి పార్టీలను సస్పెండ్ చేస్తారు. ఇవాళ మేమనడం కాదు కదా, రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘం మీ లెక్కలు కరెక్ట్ అంటుందా? ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నాడా? అదేవిధంగా మీ ఎమ్మెల్సీలు మీ ఎమ్మెల్యేలైనా కనీసం వాళ్ళైనా ఏకీభవించే పరిస్థితి ఉందా? ఇవాళ కులగణన పేరుతో బీసీలను వంచి వాళ్ళను కూడా మోసం చేసి వాళ్ళ సంఖ్య కూడా తగ్గించి వాళ్ళను ఉద్ధరించినట్టు సోషల్ జస్టిస్ అని ఇవాళ గవర్నర్ గారు నోటెంబడ అబద్ధాలు చెప్పడం అంటే నిజంగా కూడా సిగ్గుచేటు. అదేవిధంగా కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి రుద్ది, కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్లో పెట్టి, రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ ముందు పెట్టి అదేదో గొప్ప పని చేసినట్టు, తెలంగాణకు వాళ్ళేదో ఉద్ధరించినట్టు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం 3 ఏళ్ల తర్వాత, తప్పకుండా ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, గవర్నర్ గారి ప్రసంగం ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలను వంచడమే కాకుండా, ప్రజలను మోసం చేయడమే కాకుండా గవర్నర్ గారి ప్రతిష్టను కూడా తగ్గించిందనే మాట కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.